6th ఫ్లోర్ లో క్లీన్ చేసావా? నో సార్. నో సార్. వై సార్? 601కి 3 సార్లు వెళ్ళాను సార్. వాళ్ళు లాక్ చేసి ఎక్కడికో వెళ్ళారు. రూమ్ తెరిచినా మూసినా రూమ్ క్లీన్ చేయవలసిన బాధ్యత మనకుంది. రూమ్ క్లీన్ గా లేకపోతే ఊరుకోడి క్లీన్ మేనేజర్. ఆ రూమ్ మాస్టర్ కేసు నా దగ్గర ఉన్నాయి. వెళ్ళి ఆ రూమ్ క్లీన్ చేద్దాం పరా. ఓకే. కానీ త్వరగా. Answer, Baba. Come on. Come out. అమ్మా. అరే ఏమిటి ఇలా కింద పడిపోయారు? ఏం చెప్పమంటారు సార్? వెళ్ళే వాళ్ళ రిసెప్షన్ లో కేసు ఇచ్చాడొచ్చు కదా. ఆ మాస్టర్ కి ఉపయోగించి రూమ్ క్లీన్ చేసేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. అమ్మా మాస్టర్ కీ అంటున్నాడు, రూమ్ క్లీనింగ్ అంటున్నాడు. ఏంటో ఈ ఉరుకులు పలుకులు రామచంద్ర. బాబు అయ్యో పుట్టు కూడా తెలుసుందండి. బాబు ఎక్కడ? అయ్యో బాబు ఒకవేళ బయటికి వెళ్ళి ఉంటాడేమోనండి. నేను చూసి వస్తాను. నువ్వు ఈత కొడుతుంటే ఈ చెరువుకే అందం వచ్చింది బజి గోవిందం. ఆడోళ్ళు జలకమాడుతుంటే ఇప్పటి నుంచే చూస్తున్నావా? తప్పుగా. నా బాబండి. నీ బిడ్డ తల్లి? అవునండి. నేను విష్ణుమూర్తిలా చక్రం వేసి అడ్డుపడపోతే ఈ పాటికి నీళ్ళలో పడి బజిగోవిందం అయిపోయేవాడు. అయ్యో చాలా థ్యాంక్స్ అండి. ఇంతకు మీరు నా గురించి చెప్పుకోవడం అంత మంచిది కాదు గానీ విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ అంత పటిష్టమైన జెంటిల్మెన్ అంతవరకు చెప్పగలను. అన్నట్టు నువ్వు ఈ హోటల్లోనే ఉంటున్నావా? అవునండి. ఈ ఎప్పుడన్నా చూసావమ్మా? ఈడు మహారాజశ్రీ మాయగాడు. విపరీతమైన అమ్మాయిల పిచ్చి. 24 గంటలు జనక్ పాయలు బాజేనే. అదే గొడవ. ఇంకా ఈడు జులాయి తిరుగుళ్ళకి డబ్బి ఇవ్వట్లేదని కన్న తల్లిదండ్రులు గాలి కుదిలేసి ఇలాంటి 5 స్టార్ హోటల్స్ లో సరదాలు తీర్చుకుంటున్న దుర్మార్గ చక్రవర్తి. ఆన్నేమన్నా తిడితే ఈవిడికొచ్చిందేంటి పుస్సు?